ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు త్వరగా రాబోతున్నావు కనుక, సమయం సమీపిస్తుంది కనుక మేము ఏం చేయాలో మాతో మాట్లాడావు. ఏ వాక్యాన్ని గైకొనాలని, ఎందుకంటే ఆ వాక్యము మా కన్నులకు వెలిగించేది, మా హృదయాన్ని సంతోషపరిచేది, మా ఆత్మను తెప్పరిల్లింపజేసేది. ప్రభు మా జ్ఞానాన్ని ఇచ్చేదనే శ్రేష్టమైన విషయాలు మాతో మాట్లాడావు. కొన్నిసార్లు మాలో సహనం లేనందువల్లనే ఎన్నో దౌర్భాగ్యమైన పనులు, తప్పుడు నిర్ణయాలు మా జీవితంలో తీసుకున్నాం. మమ్మల్ని క్షమించారు. లార్డ్ హెల్ప్ us to be patient in your presence, లార్డ్. మేము ప్రతి చోట ఓపుకుంటుంది కానీ నీ దగ్గర మాకు ఓపుకుంటలేదు. మమ్మల్ని క్షమించండి ప్రభు. నీ కొరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. నీ ఆజ్ఞలు నెరవేర్చడానికి కృప చూపించండి. నీ పదముల్లో, నీ మార్గంలో ముందు కొనసాగడానికి కావాల్సిన ఓపిక మాకు దయచేయండి ప్రభు. నువ్వు త్వరగా రాబోతున్నావు కాబట్టి సమాజంగా కూడట మానొద్దన్నావు ప్రభు. సంఘ క్రమాన్ని, సంఘాన్ని మీరు మాకు ఇచ్చారు. మేమందరం నీలో ఎడతెగక ఉండాలని మీరు కోరుకున్నారు. ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరిచి అద్భుతాలు చేయండి. తోడైనండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.